ఈ చిత్రం మా నాన్నగారు గొట్టుముక్కల నరసింహరాజు గారి కళ. ఆ కళని నిజం చేస్తూ నిర్మించిన ప్రేమలో పావని కళ్యాణ్ మా నాన్నగారికే అంకితం. Hey, where's Kalyan? Oh, I don't know. I wonder why he's so late. His flight time is up. Hey, there he is. Hey, Kalyan. Hey, come on, where you man. been? Come on, come on. So We've been late. waiting for you. I've been waiting for you, man. Hi. Hi. Hey. Kalyan, I've been really wondering why you have taken this decision of going to India. Hey, why are you leaving us? You're a genius in computers. Over that, you're earning millions of dollars. Well, I came here to gain knowledge. Now it's right time to serve my motherland and my parents. They are more important to me than dollars. Do you know? He's gonna marry some unknown Indian girl. Is it? Have you seen her? No? Hi. Hi. Sorry for the delay. It's okay. But my parents selected her. Yeah? And I respect my parents' decision. If they think she's a good life partner to me, she must be. Excuse me. 1 minute. Excuse me? Sure. హాయ్ తాట్స్, నా ఫ్రెండ్స్తో పెళ్లి టాపిక్ మాట్లాడుతుంటే నీ ఫోన్ వచ్చింది. కొద్దిసేపట్లో న్యూయార్క్ నుంచి ఫ్లైట్ బయలుదేరిపోతుంది. ఓకే, ఢిల్లీ రాగానే ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్ తాట్స్, బాయ్. వెజ్ బాగా ప్లీజ్. Sorry. Actually, my grandpa called. హలో డాడీ. హాయ్ డాడీ, మీనా మ్యారేజ్కి తప్పకుండా అటెండ్ అవ్వాలి, అందుకే ఇండియా వస్తున్నాను. నో డాడీ, నేను ఎక్కువ రోజులు ఉండలేను. 10 డేస్లో మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేసి నా ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేయాలి. ఓకే డాడీ, బాయ్. Like other Indian girls, you also want to marry an Indian guy? What? An Indian guy? No way. Anyway, I don't believe in love or marriage. First, I want to finish my studies.
That's my goal. So when are you coming back? Soon after my friend's marriage. In Air India Flight 112, are requested to report at gate 22. Okay, for let's go. security. Bye. Thank you. Okay, Hey, bye. it's time for your Don't flight, forget, man. be in touch. ముసలాయన ఇదిగో చూసి జాగ్రత్తగా పొడు చూస్తావుగా కసక్కని దిగిపోతా. అది తాగిన మందంతా దిగిపోయేలా తన్నాడంటే ఈడెవడ పెద్ద దొంగ అయి ఉంటాడు. సీతారామరాజు గారు ఇంట్లో దొంగతనం చేయటం ఎక్కడకుండా ఈ నొకరాజుని తంతెవరా నువ్వా? చెప్తా నాకు. ఎక్కడ దాక్కున్నావురా నువ్వు? ఏయ్, రేయ్. ఇదేంటి అయ్యగారు గాలి తీసేసి గాలి అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విషయాన్ని ఏమైనా సరే బద్దలు కొట్టాలి. సీఎం గారింటి దగ్గర నేనున్నానేంటి? సీఎం ఇల్లే నా దగ్గరికి వచ్చిందా? అబ్బా త్వరగా రాబోయే టైం అవుతుంది. అబ్బబ్బా వస్తున్నానండి. అందరికన్నా ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా తమ్ముడిని రిసీవ్ చేసుకోవాలి, అర్థమైందా? మీ తమ్ముడు అంటారేంటి? మా మరిది. రెండు ఒకటేలేవోయ్ పదా. ఏమండి టైర్ పంచర్. పంచరా? మీరు చేసే లేట్కి వచ్చిన విమానం మళ్ళీ అమెరికా వెళ్ళేట్టుంది. అబ్బా టైం ఉందిలేవే. ఛ! ఎయిర్పోర్ట్కి వెళ్ళి తమ్ముడిని తీసుకొద్దాం అనుకుంటే జిప్సీ టైర్ పంచర్ అయింది. షెట్! ఇప్పుడు ఎలా? పోనీ బాబాయ్ గారు తీసుకెళ్దామా? నా కారు కూడా పంచర్రా. అవునా? బయలుదేరేటప్పుడే తుమ్మారు. అప్పుడే అనుకున్నా ఇలా జరుగుతుందని. ఆ తుమ్మికి పంచర్ అవదలే. ఈ సీరియల్ పంచర్లు ఎవరు చేశారబ్బా? ఏంట్రా పంచరా? తమరది పంచరా? అవదు మరి. నాకంటే ముందు విమానాలు స్టాండ్కి వెళ్ళిపోయి మా తాతగారిని తీసుకొచ్చేద్దామనే. రేయ్ నోకరాజు, నోకరాజు ఎక్కడ తెచ్చా? మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే ఇప్పించండి. ఇంత ముద్ద పడేస్తే గడ్డి తిన్నట్టు తిని గొడ్డులాగా పనిచేస్తాను. పొద్దున్నే పిచ్చి కుక్క ఏమైనా కలిసినట్రా నిన్ను? నా ఇంట్లో పని చేస్తూ మళ్ళీ నన్నే పని అడుగుతాడురా. మీ ఇంట్లో పని చేయడు నీకు సాక్ష్యమా? అవతల అమెరికా నుంచి తాతగాడు వచ్చేస్తున్నాడు. టైం అయిపోతుంది. మొత్తం జనాన్ని వేసుకుని ఇదిగో విమానాలు స్టాండ్కి వచ్చి. అలాగేనండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఎయిర్ హోస్టెస్ దిష్టి, జార్జ్ బుష్ దిష్టి అంతా వరల్డ్ ట్రేడ్ సెంటర్ లా పటాపంచలు అయిపోవాలి. అర్థమైంది అమ్మగారు. ఈ గుమ్మడికాయ బాంబులాగా పేలాలంతే. నాన్న నాన్న కళ్యాణ్ అనయ్య ఇదిగోనా చిట్టి, ఇది నీకు. Thank you, bye-bye. అదేమిట్రా అందరికి తీసుకొచ్చావు, నాకేం తెలియదా? నీకా గిఫ్టా? చిన్నబాబు కనపడకుండా తాగాలి. ఏం చేస్తున్నావు? దగ్గు మందు తాగుతున్నాను బాబు. దగ్గు మందు. విదేశీ ఉంటే ఈ దేశవాళి ఎందుకు? నువ్వు చల్లగా ఉండాలి బాబు. ప్రతి నెల అమెరికా వెళ్ళు, ఇండియాలో వద్దు. ఓకే, ఎంజాయ్ ఇట్. రండి రండి కూర్చోండి. తెల్లవారు సంతర్పణే, కడుపునైనా తినండి. నోకరాజు ఇదిగో. నమస్కారం అయ్యా. రే తాతగా. ఏం తాత్? నా మనవడయ్యా రుద్రరాజు కళ్యాణ్. చిన్నప్పుడు ఆయన పెద్ద చదువుల కోసం అమెరికా పంపించా. ఇప్పుడు ఆడు గొప్ప కంప్యూటర్ చదువులు పాస్ అయిపోయి వచ్చాడు. మన పెద్ద మనుషులు రా. నమస్కారం. మనం దిగు ఒక పొద్దైనా గడవలేదు. ఎంత వినయో చూసారా?
అదే మన ఊరు బడిలో 3వ తరగతి 30 సార్లు పేర్లేనోడికి ఎంత గేర్ ఉంటుంది? ఎంతైనా సీతారామరాజు గారు ఓసిరా. ఏం బాబు అమెరికాలో పిల్లనేమన్నా చూసుకున్నావా? ఈ తాతగారు బామ్మగారు నాన్నగారు అందరూ పెళ్లి అని కలవరిస్తున్నారు. చూడండి బామ్మ, మా బామ్మ నా బుగ్గను చుక్క పెట్టాలి, మా తాతయ్య నాకు పట్టుపంచి కట్టాలి, నాకు మా తాత కట్టాడురా. మా అమ్మ నాన్న నా నుదుట కళ్యాణ్ తిలకం దిద్ది పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాలి. అలా జరిగితేనే నా దృష్టిలో పెళ్లి. ఏం చెప్పావు బాబు? పెరుగన్నంలో ఆవకాయ ముక్కలు ఉంచుకున్నట్టుంది. ఎస్, నో, కాదండి, రాంగ్ నెంబర్. ఎస్, రాంగ్ నెంబర్. ఏంటి ఇలా రాంగ్ కాల్స్ వస్తున్నాయి? పానీపూరి అంటూ నాకు ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు. సంథింగ్ రాంగ్. ఇంతకీ ఈ సెల్ నాదేనా? సేమ్ కలర్, సేమ్ ఇన్స్ట్రుమెంట్, కానీ ఇది నా సెల్ కాదు. నో, మరి నా సెల్ ఎక్కడున్నట్టు? ఈ సెల్ నుంచి నా సెల్కి ఫోన్ చేస్తే పోలా? ఎస్, దాట్స్ రైట్. యా, ఇట్స్ రింగింగ్. హలో, పానీపూరి గారు? వాట్ భేల్పూరి? భేల్పూరి? అదేంటండి అలా అనేశారు? మరి మీరేంటి నా నిక్నేమ్ తెలుసుకొని మరీ పిలిచారు? మరి నాకు ఆ పేరుతోనే కాల్స్ వస్తున్నాయండి. మీ కాల్స్ నాకు రావటం ఏంటని షాక్ అవ్వకండి. మన సెల్స్ ఎక్కడో మారిపోయాయి. ఓ, ఐ రియల్లీ వండర్ వెన్ దే చేంజ్డ్. యా, ఆల్ రైట్. మనం సెల్స్ ఎప్పుడు మార్చుకుందామండి? ఓకే, ఆ రోజు వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. బాయ్. ఏమండి, మన కళ్యాణ్కి జానకరామరాజు కూతుర్నిచ్చి చేద్దామనుకున్నాం కదా. అవును. వాడి మనసులో కూడా ఏముందో తెలుసుకోండి. ఎందుకు? తీరా వాడికి అమ్మాయి నచ్చకపోతే వాడికన్నా ఎక్కువగా మనం బాధపడాల్సి వస్తుంది. పిచ్చిదానా, ఈ అనుమానం ఎందుకు వచ్చిందా నీకు? వాడెంత దూరంగా ఉన్నా మన మనసులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు. చూడు, ఇన్నేళ్ళు వచ్చినా నేను ఎప్పుడైనా మా నాన్నగారికి ఎదురు చెప్పానా? వాడు అంతేనే, నా పోలికే వచ్చింది వాడికి. అమెరికాలో వాడెంత పెద్ద చదువులు చదువుకున్నా ఎప్పుడూ నేను గీసిన గీటు దాటనే లేదు. అలాంటి కొడుకును కన్నందుకు నేను ఆనందించని క్షణమే లేదు. ఒకవేళ వాడే నా మాటకి ఎదురు తిరిగితే వాడి తండ్రిగా బ్రతకడంలో అర్థం ఉండదు. చిచి, అవి మాట్లాడండి. నాన్న, నేను మీ కొడుకుని. మీకు తలవంపులు తెచ్చే పరిస్థితి వస్తే నా కంఠంలో ప్రాణం ఉండదు. నా బుజ్జి కాదు, వద్దే బామ్మ, నా బాబు కడుపు కాదు. నిండిపోయింది. ఒక్క ముద్ర. బామ్మ కళ్యాణ్ ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటోంది. చూడు ఎలా ముద్దలు తినిపిస్తుందో. రే తాత, నోట్లో ముద్ద పెట్టుకుని సైకిల్ దక్కబాకరా. ఎక్కిళ్ళు వస్తాయి, ఇలా మంచిలు దాకా. రా రా, అది. ఓకే, రావే బామ్మ, వచ్చి మూతుడు రా. రే మనవడా, మన తోటలో ఈ చెట్టు తొలి కాపురా. తొలి పాడిన నేనే నీకు కొట్టిస్తున్నా. అయ్యో, ఏం కాదు. ఏమైందయ్యా? ఏమైంది? ఏమైంది నాన్న? ఏమిటా రక్తం? చిన్న దెబ్బకి బంగారం లాంటి చీర చింపేశావమ్మా. మీ ఆరోగ్యం కంటే నా చీర ఎక్కువ తాతగారు. ఏమే, కోడళ్ళు వచ్చాక సంసారాల్లో చీలికలు వస్తాయంటారు, కానీ మన కుటుంబం విషయంలో అది అబద్ధమే. ఆయనన్నీ కలిసి కాలం నదైనట్టుగా నిజానికి కోడళ్ళు వచ్చిన తర్వాతే మనలో ఆప్యాయతలు అనుబంధాలు పెరిగి మన ఇంటికి ఒక నిండుతనం వచ్చింది. మన కళ్యాణికి పెళ్ళైతేనే కానీ మన ఇంటికి పూర్తి నిండుతనం రాదు తాతగారు. నిజమమ్మా. అన్నట్టు నాన్నగారు వాడికి ఆ విషయం చెప్పారా? రే తాతగా, రేపు నువ్వు మీనాక్షి పెళ్లికి వెళ్తున్నావు కదా, అక్కడికి జానకిరామరాజు కూతురు వస్తుంది, పావని. పేరు గుర్తుంచుకో, పావని. కుందన బొమ్మలా ఉంటదిరా. ఆ పిల్లనికి నచ్చిందనుకో. ఏం తాత్, అన్నయ్యలు ఇద్దరు వదిలిని పెళ్లిపీట్ల మీదగా చూశారు, వాళ్ళు హ్యాపీగా లేరు? నా విషయంలో కూడా అంతే.